ప్రాచీన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వైభవాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వెలిసిన స్థానిక సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగినట్లు చెప్పబడుతున్న శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహస్వామి దేవస్థానం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, విశిష్టత, పూజా సాంప్రదాయాలు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆలయ అర్చకులైన పూజారి గారు స్వయంగా వివరించబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ పవిత్ర విషయాలు మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించి ఈ దివ్యక్షేత్రం మహిమను మరింత దగ్గరగా అర్థం చేసుకునేలా చేస్తాయి. ఈ గుహలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? భక్తులు ఎందుకు ఈ క్షేత్రాన్ని అంతగా విశ్వసిస్తారు? అయితే ఈ ఆలయంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విశేషాలు ఏమిటి? ఆలయ అర్చకులైన పూజారి గారు స్వయంగా చెప్పిన ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్షేమంగళాయ దుర్వేశానం లింగేశానంగళం వస్తోదేవస్తూరీవారణాదయ దేవరాజాయ మంగళం మానవం జాతవేదో గామశ్రం శ్రియా మా పరిపాదయ దేవస్యాః అనంతమస్తు. అమ్మా ఇక్కడ మీకు అమ్మవారు కనబడుతుందా? ఇక్కడ లక్ష్మి అమ్మవారు అయ్యవారి గొడవలో కూర్చున్నటువంటి అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి, వీరి నామధేయం లక్ష్మీ నరసింహస్వామి. కానీ అందరూ కూడా ఇక్కడ లక్ష్మీ నంబులాద్రి స్వామి అనేటువంటి పేరుతోని అంటే ఈ లక్ష్మీ నంబులాద్రి స్వామి పేరు ఎలా వచ్చిందంటే, నంబులు అనేటువంటి అర్చకులు ఇక్కడ 101 మంది కుటుంబీకులు ఇక్కడ చేసేది. వాళ్ళ పేరు నంబులు అంటే అర్చకులు, ఆద్రి అంటే గుట్ట, కాబట్టి నంబుల ఆద్రి అని పేరు వచ్చింది. ఈ పవిత్ర క్షేత్రంలో ఒక భక్తుడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి తన కోరిక నెరవేరిన అనంతరం కృతజ్ఞతగా నాగపడగతో కూడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహాన్ని ఈ 2 కొండల మధ్య ప్రతిష్ఠించినట్టు ఆలయ సాంప్రదాయంలో చెబుతారు. నేటికి ఈ దివ్య విగ్రహాన్ని దర్శించుకొని భక్తులు స్వామివారి ఆశీర్వాదాలను పొందుతున్నారు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్య పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మీ ప్రతి దివ్య యాత్రకు మా వీడియోలు ఒక మార్గదర్శిగా ఉండేందుకు మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. ఈ పవిత్ర క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారు ఎలా వెలిశారు? దాని వెనుక ఉన్న విశేషం ఏమిటి? ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి ఎలా ఏర్పడింది? ఆ దివ్యమైన విశేషాలన్నిటినీ ప్రధాన ఆలయ అర్చకులైన పూజారి గారు స్వయంగా చెప్పే ఈ విలువైన విషయాలను ఇప్పుడు శ్రద్ధగా తెలుసుకుందాం. శంఖ చక్రాలతో కలిగినటువంటి అమ్మవారు. ఇక్కడ అమ్మవారి కూర్చొని ఈ లోపల ఒక చేతుల్లో 2 శంఖు చక్రం ప్లస్ 2 గోళాల లెక్క 2 ఉంటాయి. ఇట్లాంటి స్ట్రీస్ చేతిలో కూడా అమ్మవారి చేతుల్లో కూడా పువ్వుల లెక్క ఉంటాయి. ఇట్లా ఈ రూపంగా అసలు ఇది ఉంది కాకుండా మనం చూసుకుంటే ఇలా ఉంటుంది. అలా భూగోళం పట్టుగా 2 చేతుల్లో కూడా అలానే ఉంటుంది. ఇటు కూడా సేమ్
అలానే ఉంది సేమ్ ఇట్లా రెండు కూడా అట్లనే ఉంటాయి. ఇది ఇక్కడ మనం ఎన్ని పెట్టితోనే మనం అట్లా తీసేస్తాం అంటే మనకు అవ్వకూడదు. అమ్మవారి శిలా విగ్రహంతో వచ్చారు. అమ్మవారికి ఇది ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహం, స్వయంభూ కాదు. ప్రతిష్టాపన అంటే ఎలా ప్రతిష్టాపన చేసిందంటే ఇక్కడ పురాతనంలో అక్కడ సొరికిలో నరసింహస్వామి వెలిసింది. అక్కడ గుడి ఆలయం కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి కళలోకి వెళ్ళి ఇక్కడ వెలిసినానంటే ఆ స్వామి వచ్చి చూసి అయ్యో స్వామి ఇక్కడ ఏం చేసేటట్టు లేదు కదా అని అంటే అప్పటికప్పుడు మళ్ళీ స్వయంగా ఈ గుడికి వెలిసి ఈ గుడికి వెలిసిన తర్వాత ఆయన నిర్మాణం చేసిన తర్వాత కొన్ని 100 సంవత్సరాలు అప్పుడు నంబులు అనేటువంటి అర్చకులు చేసిన తర్వాత ఏమైంది ఏంటంటే ఈయన ఉగ్ర నారసింహుడు 16 షోడశ కలిగినటువంటి స్వామి. అయితే ఒక్కరు కూడా మరి ఏ తప్పు జరిగిందో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా కుటుంబాలన్నీ కూడా సృష్టించారు. కాబట్టి ఒకటే కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంతో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొండపాక వంశీకులు అనేటువంటి వ్యక్తి ఇక్కడ అప్పటి నుంచి అర్చకత్వం చేయడం జరిగింది. అప్పుడు ఈ స్వామిని అమ్మవారిని ఈ ఉగ్ర రూపం నుంచి తీసేసి లక్ష్మీ అమ్మవారిగా ప్రతిష్టాపన చేసి కేరళ నుంచి వచ్చినట్ట సార్? లేదు, ఇది ప్రతిష్టాపన మొదటి నుంచి ఇక్కడ మనం ఉంటుంది. ఈ పవిత్ర ఆలయంలో శ్రీ కూర్తాల్వార్, శ్రీ రామానుజాచార్యులు మరియు ఇతర అల్వార్ల దివ్య విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పి భక్తి మార్గాన్ని అందరికీ చేరువ చేసిన మహానుభావులు. ఆయనకు అత్యంత ప్రియమైన శిష్యుల్లో శ్రీ కూర్తాల్వార్ ఒకరు. గురుభక్తి, త్యాగం, సేవాభావానికి ఆయన నేటికి ఆదర్శంగా నిలిచారు. ఈ దివ్య విగ్రహాలను దర్శించడం ద్వారా భక్తి, గురుభక్తి మరియు శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని స్మరించుకునే అవకాశం లభిస్తుంది. పూజారి గారు వివరించినట్లుగా ఈ పవిత్ర క్షేత్రానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. తరతరాలుగా భక్తుల ఆరాధనను పొందుతున్న ఈ దేవస్థానం నేటికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ గుహలో వెలిసిన శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహస్వామి వారి మహిమ గురించి అయ్యగారు ఎంతో చక్కగా వివరించారు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ దివ్యక్షేత్రానికి దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులైన పూజారి గారు తెలియజేసిన ఈ విలువైన విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులతో తప్పకుండా షేర్ చేయండి. ఈ పవిత్ర క్షేత్రం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పుడు గర్భగుడిలో పూజారి గారు స్వామివారికి సమర్పిస్తున్న ఆ దివ్యహారతిని దర్శిస్తున్నప్పుడు ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పవిత్ర క్షణాలను భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. ఈ పవిత్ర క్షేత్రంలో నిత్యం కుంకుమార్చనలు, ప్రత్యేక అర్చనలు, వేద మంత్రోచ్చారణల మధ్య నూతన వధువరులకు కళ్యాణాలు మరియు విశిష్టమైన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహస్వామి వారి దివ్య కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబాల్లో సుఖశాంతులు, ఆరోగ్యాలు, ఐశ్వర్యం నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్య పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ, మీ ప్రేమ, మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన దివ్య యాత్రలో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీ నంబులాద్రి నరసింహస్వామికి జై. ధన్యవాదాలు.